హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎట్లున్నాను మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఏంటి ఈ మూటలన్నీ చూపిస్తున్నాడు ఏంటో అనుకుంటున్నారా? ఇవైతే తర్వాత చెప్తాను. ఇక్కడైతే మేమైతే దిల్సుఖ్ నగర్ నుంచి అయితే మేమైతే బస్లో ఏసీ బస్లో అయితే మేమైతే పూణే అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ పూణే అయితే ఎందుకు వచ్చామంటే మహారాష్ట్ర అనమాట. ఇది వచ్చేసి మహారాష్ట్రలో చూడండి ఎలా ఉన్నారో జనాలంతా, అసలు వేరే లెవెల్లో ఉన్నారు వీళ్ళంతా. అండ్ ఇక్కడ శివాజీ మహారాజ్ వచ్చాడు. ఇక్కడ షూటింగ్ లొకేషన్ అయితే ఇదే అనమాట, మా జరగబోయే సినిమా లొకేషన్ ఇదే అనమాట. ఇంకా అయితే ఇక్కడ చూడండి వీళ్ళైతే క్యాప్ని అయితే ఎలా పెట్టుకుంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది మహారాష్ట్రలో ఒక చిన్న విలేజ్ అనమాట. ఆ విలేజ్లో మేమైతే షూటింగ్ అయితే చేయబోతున్నాము. సినిమా పేరు వచ్చేసి మీరైతే గెస్ చేసుకోండి. ఇక్కడైతే మాకైతే ఉండడానికి అయితే ఒక మంచి రూమ్ అయితే ఇచ్చారనమాట. అసలు లొకేషన్ అయితే అదిరిపోయింది అనమాట. ఇది వచ్చేసి పూణే మహారాష్ట్ర. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే లొకేషన్ అయితే. ఇక్కడ 10th ఫ్లోర్లో అయితే ఉన్నాము. మళ్ళీ నేనైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము అనుకుంటున్నాను. ఈరోజు ఏం జరిగిందంటే మేమైతే ఈ 3 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ అయితే మేమైతే షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట. మేమైతే అపార్ట్మెంట్లో నుంచి బయటికి వెళ్ళి నడుచుకుంటూ అలా 3 కిలోమీటర్లు. ఈరోజు కూడా షూటింగ్ స్టార్ట్ కాలేదు, అందుకే మేమైతే ఇలా బయటికి అయితే వచ్చాం అనమాట. ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామము. దీంట్లో అయితే మేమైతే ఒక కిరాణా కొట్టుకైతే వచ్చి కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము. ఇక్కడ నల్ల కలర్లో ఉన్నాయి ఏంటో మీకైతే తెలుసు, కామెంట్ చేయండి. ఇక్కడ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఏంటో. ఇక్కడైతే 20 రూపీస్ అంట మంచూరియా. వాము అని నేనైతే కొబ్బరి బోండా మాత్రమే తాగాను. ఇక్కడ పండ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, చూసుకోండి. మళ్ళీ వైట్ తలలో ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. కానీ మేమేం మాకు కావాల్సినవి మాత్రం తీసుకొని ఇక్కడ వచ్చే వరకు బస్ అయితే ఫుల్గా ఉంది. అందుకే మేమైతే ఆటో అయితే ఎక్కేసి మళ్ళీ మా అపాయింట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అపాయింట్మెంట్ దగ్గరకు వచ్చేసి మేమైతే మళ్ళీ ఇంకా టైం అయితే అయింది. ఇక్కడైతే డబ్బా వల్ల అంటే ఫేమస్ అనమాట. వీళ్ళైతే టిఫిన్ బాక్స్లో తీసుకొచ్చి ఇక్కడైతే వస్తారనమాట. ఫస్ట్ బాక్స్లో అయితే చపాతీ ఉండే, తర్వాత రైస్ ఉండే, తర్వాత 2 కర్రీస్ ఉండే. అవన్నీ తినేసి అక్కడైతే ఇలా 2వ రోజు కూడా గడిచిపోయింది. మీరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో మై ఫ్యామిలీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. పొద్దున్న లేవగానే మనకైతే బ్రేక్ఫాస్ట్ బ్లడ్ బజ్జీ అయితే ఇచ్చారనమాట. మామూలుగా లేదా టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. అలా తినేసి నేనైతే బయటికి వచ్చేసాను అనమాట. బయటకు వచ్చే పవరం ఉంది. అలాగే నేనైతే కూర్చొని అక్కడిక్కడ చూస్తుంటే మధ్యాహ్నం కూడా అయిపోయింది, సూర్యుడు కూడా వచ్చాడు. అలానే వీళ్ళైతే ఫోటోలు తీస్తున్నారు. సరేలే మనకెందుకు, ఫస్ట్ డేలో చూపించాను కదా అని మూట కదనమాట బాక్స్. ఈ బాక్స్లో ఏముందంటే మీరు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మనకు మాత్రమే చూపిస్తున్నా. ఇవి వచ్చేసి లెన్స్. ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో మీరే గెస్ చేయండి. దానిపైన ఉన్నాయి 35. అదైతే కాస్ట్ కాదనమాట, అది దాని సైజు. ఓకే, మీకైతే తెలిస్తే కనుక తప్పకుండా. ఇది ఓన్లీ లెన్స్ మాత్రమే అనమాట. దీనికి ఇంకా కెమెరా యాడ్ చేస్తారు, ఇంకా చాలా అంటే చాలా యాడ్ చేసేది ఉంది. అదైతే రేపు చూపిస్తాను. ఇక్కడైతే మళ్ళీ మధ్యాహ్నం అయింది కాబట్టి ఇంకా ఫుడ్ అయితే వచ్చిందనమాట. ముంబై డబ్బా వాళ్ళ ఫుడ్ మస్తు ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే కర్రీ అయితే సూపర్ ఉందనమాట. మసాలా కర్రీ విత్ ఆలు అని చాలా అయితే చాలా బాగుంది ఈ రోజు కర్రీ కూడా. ఇలా 3వ రోజు కూడా అయిపోయింది. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఉదయాన్నే ఉప్మాతోటి స్టార్ట్ అయిన ఈ రోజు కూడా షూటింగ్ లేదని నిరాశపోతుంటే మీకైతే చూపిద్దామని కెమెరా అయితే ఓపెన్ చేసామన్నమాట. ఈ కెమెరా రెంట్ ఎంతో మీకైతే తెలిసి కామెంట్ చేయండి. రేట్ మాత్రం అయితే అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయరు. అలా బోరు కొడుతుందని కిందికైతే వెళ్ళాను. కిందికి వెళ్ళి చూసేసరికి ఇక్కడైతే ఏదో పెళ్లిలాగా ఉన్నట్టుంది. ఇక్కడ హడావిడి అయితే ఉందన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఉయ్యాల కనిపించింది, ఇంకా ఊగేసానమాట ఉయ్యాలో. ఇంకా ఇలా తిరుగుతుంటే మనకైతే బజరంగ్ బలి ఇంకా శివాజీ మహారాజ్ అయితే కనిపించాడు. ఇక్కడ బజరంగ్ బలి గూటం అయితే కింద పడ్డది. అందిద్దామంటే హైట్ ఉన్నాడు, అందుకే ఇక్కడైతే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేసాను. అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ తాత అయితే కనిపించాడు అనమాట. నమస్తే అయిపోయి నమస్తే తాత అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే ఏదో పెళ్లి ఉన్నట్టుంది అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇలా చూస్తుండగానే మధ్యాహ్నం కూడా అయిపోయింది. ఇంకా మాకైతే లంచ్ కూడా వచ్చేసింది అనమాట. చూడగానే నాన్ వెజ్ అనుకున్నా, కానీ వెజ్ అని తెలిసింది. సరేలే అని ఇంకా తినేసాను. ఇలా 4వ రోజు కూడా అయిపోయింది. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ కండి, ఇంకా ఫాలో కండి ఇన్స్టాగ్రామ్. 4 days నుంచి షూటింగ్ లేదు. ఈ రోజు అయితే షూటింగ్ ఉందని పొద్దున్నే లేచి మేమైతే రెడీ అయ్యి ఇక్కడైతే కిందికి వెళ్ళాము. కిందికి వెళ్ళగానే ఒక గాడి వచ్చింది. ఆ గాడిలో మేమైతే అన్ని ఎక్కిచ్చేసి మేమైతే లొకేషన్కి అయితే వెళ్ళాము. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకొని గణపతికి అయితే మొక్కి పూజ చేసుకున్నాం. పూజ చేసుకొని ఇక అట్లనే ఒక మూవీకి కావాల్సిన కెమెరా సెటప్ అయితే మేమైతే తయారైతే చేసుకున్నాం అనమాట. ఇలా ఉంటది అనమాట. ఒక మూవీ తీయాలంటే ఇందులో ఇంత పెద్ద కెమెరా పెట్టేసి ఇంత పెద్ద ఆర్టిస్టులు అయితే ఉంటారనమాట. చాలా కథ ఉంటది ఇందులో. వీళ్ళైతే డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మధ్యాహ్నం తినేసి ఇక్కడ కూర్చుంటే మాకైతే హీరోయిన్ అయితే కనిపించింది. ఇక్కడ సెల్ఫీ అయితే దిగాను హీరోయిన్ తోటి. అయితే ఇక షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని తెలిసి ఇక ముందలో వచ్చేసారనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా. హీరోయిన్ హైట్ సరిపోలేదని ఇటుక పిల్లలు అయితే పెట్టిరనమాట. సాయంత్రం అయింది, స్నాక్స్ ఇచ్చేసిరనమాట. ఇలా చూసినా కానీ నైట్ కూడా అయిపోయింది. నైట్ కూడా షూటింగ్ కావాలి కానీ ఇక్కడ నైట్ కోసం లైట్ అయితే సెట్ చేసి షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇలా 5వ రోజు కూడా అయిపోయింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి ఇన్స్టాగ్రామ్ లో.
ఈ రోజు ఫైటింగ్ షూట్ అనగానే లొకేషన్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా దేవుడికి మొక్కేసి ఇక్కడ అయితే 2 కెమెరాలు అయితే సెటప్ ఫైటింగ్ సీన్ అయితే ఎలా అవుతుందో మీకైతే ఈ రోజు చూపిస్తాను. ఇక్కడైతే మంచిగా ఉన్న షర్ట్ ని కూడా వీళ్ళే కావాలని కట్ చేస్తారు. విలన్లే ఈ షర్ట్ ని చింపినట్టు ఇంకా క్రియేట్ చేస్తారన్నమాట. ఇక్కడైతే నాకైతే దయ్యం వచ్చినట్టే ఇలా అయితే ఎగిరి పడ్డాడు అనమాట, ఎవరో తన్నినట్టు. వ్యాన్ లో అయితే ఇప్పుడు రౌడీలు అయితే వస్తున్నారు అనమాట. ఈ రౌడీలు అందరు కలిసి హీరోని అయితే కొట్టడానికి వస్తున్నారు, కానీ ఇక్కడైతే ఓన్లీ బండిని మాత్రమే చూపి ఎవరైతే మూవీలో ఒక్కడే పోయి అందరిని కొట్టింది అనుకుని మీరైతే చూసి హీరోలాగా పోయి కొడదాం అనుకునే ఫైటింగ్ అంటే గాల్లో ఎగరడాలు కూడా ఉంటాయి కాబట్టి హెలికాప్టర్ వచ్చింది అనుకున్నారు. కాదు, మాకైతే క్రేన్ అయితే తీసుకొచ్చి సినిమాలో కనిపించే రక్తం వచ్చి నిజంగానే కారుతుంది అనుకున్నారు. కాదనమాట, అది వచ్చేసి ఒక కలర్. వీళ్ళే మొత్తం సినిమాని అయితే లీక్ చేసేటరు. ఇక చూసుకోండి మొత్తం వీళ్ళైతే ఇలా కెమెరాలు పెట్టి తీస్తున్నారు వీడియోని అయితే. ఇక స్క్రీన్ షాట్ అయితే ఇలా తన్నగానే ఇట్లా ఎగిరి కింద పడతాడు అనుకున్నారు, కింద పడడు ఇంక ఎగిరోడు. చాలా ఉంటాయి స్క్రీన్ షాట్స్. అంటే ఇంతగానో చూపించేందుకు ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత కష్టం అయితే ఉంటుంది అనమాట ఒక సినిమా తీయడంలో అని మేము ఇక్కడ తెలుసుకున్నాడు. ఏమై ఫ్యామిలీ ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే పొద్దుగానే లేచి మేమైతే లొకేషన్కి వెళ్ళి మంచిగా మా కెమెరాని అయితే సెట్ చేసుకోం. ఈ రోజు 2 కెమెరాలు అని చెప్పేసి మెమరీ కార్డ్ చూస్తే షాక్ అయిపోయినా. 512 GB. ఏ పని చేసినా ముందు దేవుని తలుచుకోవాలని ఈ రోజు కూడా దేవునికి అయితే ముఖ్యం. కనిపిస్తున్న విచిత్రమైన వ్యక్తి మొగైనా ఆడమని కామెంట్ చేయండి. హీరో అయితే కావాలి. ఆ హీరోకి మేకప్ ఆర్టిస్ట్ కూడా పక్కా ఉండాలి. అలాంటి మేకప్ ఆర్టిస్ట్ దగ్గర ఏమేమి ఉంటాయి అంటే ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇక్కడైతే తను మెయింటైన్ చేసే బ్యాగ్ లో ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఎంత దూరంలో ఉన్నా కానీ మంచిగా అయితే క్యాప్చర్ చేస్తుంది ఈ జూమ్ లెన్స్ మాత్రం. మంచిగా ఇంట్లో అయితే ఉన్నామో కూడా బయటకు వచ్చి చూస్తున్నాం అనమాట వీళ్ళు ఏం చేస్తారా అని. ఈ రోజు చూసిన వింతలో ఇది కూడా ఒక వింతనే అనమాట. ఉల్లిగడ్డలు ఇలా కట్టేయడం. ఇలా చూస్తున్నా కానీ మధ్యాహ్నం కూడా అయిపోయింది. ఇక లంచ్ వచ్చింది, లంచ్ కూడా తినేసి సాయంత్రం అయింది. స్నాక్స్ అయితే తెచ్చేసి స్నాక్స్ లా బజ్జీ ఉండే మంచిగా ఉండే. ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ అయితే అది మందు కాదు, థమ్స్ అప్ ఇంకా యాపిల్ పిజ్జా కలిపి అక్కడ పెట్టిరన్నమాట. ఇలా కొన్ని నిజాలను కూడా అబద్ధాలు చేస్తారనమాట. ఇన్ని కష్టాలు పడి ఒక సినిమాని తీస్తారనమాట. సో కొంచెం వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేయండి అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కండి. ఫ్యామిలీ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మీకైతే కార్ చేసింగ్ మూవీలో ఏమేమి ఫేక్ ఉంటాయి ఏం రియల్ ఉంటాయి అనేది అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి లాల్ బంగ్లా అనమాట. పూణేలో ఒక ఇంట్లో నిజమైన విగ్రహం శివాజీ మహారాజ్. ఇంత పెద్ద విగ్రహం నేనైతే ఎప్పుడు చూడలేమంటే ఒక ఇంట్లో ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టుకుంటారని నాకైతే మహారాష్ట్ర వచ్చినాకనే అర్థమైంది. ఒక టీవీ ఇంకా కీబోర్డ్ పెట్టి వీళ్ళైతే ఒక మిషన్ అయితే తయారు చేసారు అనమాట. ఆ మిషన్ ఎందుకు పెట్టిరో నాకైతే ఇంకా అర్థం కాలేదు. ఈ సినిమా ఏంటో కూడా నెక్స్ట్ లెవెల్ సెటప్ అయితే సెట్ చేసారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఫేక్ మెమరీ కార్డ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫేక్ మెమరీ కార్డ్ అసలు. ఇంకా ఫేక్ కెమెరా కూడా తయారు చేసారు వీళ్ళైతే. ఇది ఏం కంపెనీ కూడా తెలియదు అనమాట, మొత్తం ఫేక్ అనమాట అంతా. ఇది కార్ చేసింగ్ సీన్స్ అయితే హైలైట్ వచ్చినాయి అనమాట. ఈ కార్ చేసింగ్ సీన్స్ ఎండలో మంచిగా లైటింగ్ గీటింగ్ అంతా సెట్ చేసుకొని ఇక్కడైతే కార్ లో కెమెరా పెట్టుకొని చేసింగ్ అయితే చేసేసినారు. ఇంకా ఇక్కడైతే కారే కదలడం లేదనమాట. ఈ కార్ ని కదిలేటట్టు వీళ్ళైతే ఇట్లా సినిమాలా క్రియేట్ చేస్తారనమాట. అసలు ఒకటే తను ఉంటుంది కారు, కానీ మనకైతే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తారు. అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో. మూవీ అనగానే మొగోళ్ళు కూడా ముద్దు పెట్టుకుంటారని చూశారు కదా. ఇలాంటి ఇంకా గమ్మత్తైన సీన్స్ ఇంకా ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఏమై ఫ్యామిలీ ఈ రోజు అయితే చాలా అంటే చాలా కొత్త లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఈ వాచ్ ఇక్కడే ఎందుకు పెట్టారో అర్థమైంది. ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే కనుక ఈ అద్దంలో బరాబర్ అయితే కనిపిస్తుంది. మన హీరోయిన్ కొంచెం హైట్ తక్కువ ఉందని అయితే ఇక్కడైతే బ్యాగ్లు అయితే వేసిరు అనమాట. హైట్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడైతే మాకైతే ఫైట్లు అయితే కనిపిస్తున్నాయి. అందులోకి పైసలు పడ్డాయి. ఆ పైసలు చూడండి ఎట్లా ఉన్నాయి. మొత్తం అయితే 2,500 నోట్లు అవి. ఇంకా మిగతా అంతా మీకైతే కనిపిస్తుండొచ్చు. ఇప్పుడైతే ఫేక్ అనమాట ఇదంతా. చూడండి మధ్యలో థర్మోకోల్ పెట్టి ఎట్లా సెట్ చేసేసారో. ఖాళీ నిజమైన నోట్లు నాకనే కనిపిస్తున్నాయి. అవి దొరికినాయి అనే సంతోషంలో హీరోయిన్ ఇటు నిద్ర కూడా పోయిందో పోలేదో ఇక మొత్తం డాన్స్ చేసుకుంటూనే ఉన్నట్టుంది పాపం హీరోయిన్ అయితే. చూడండి ఇక్కడ నైట్ అయింది, నైట్ కూడా ఇక డాన్స్ చేస్తూనే ఉందన్నమాట. ఇక ఎవరు ఆపలేదు హీరోయిన్ అయితే. ఇలాంటి సీన్స్ చిన్నపిల్లలు చూడొద్దని డిస్క్లైమర్ అయితే వేసేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కండి. ఇంకా మరిన్ని వీడియోస్ మంచి మై ఫ్యామిలీ ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే షూటింగ్ అయితే ఇక్కడే అయిందనమాట. మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ దుర్గాన్ చెరువు అయితే బయట అయితే ఎండ కొడుతుందని ఇక్కడ దుర్గాన్ చెరువు లైట్ ఉంది. హైదరాబాద్లో మన దుర్గాన్ చెరువు ఎట్లా ఉంటుంది ఇక్కడైతే ఇదాని ఉందన్నమాట. అది కూడా లైట్గా బయట ఎండ కొడుతుందని లోపలైతే ఇక హీరోయిన్ అయితే ఫ్రిడ్జ్లో దాచుకుందన్నమాట. ఫ్రిడ్జ్ ఉందన్నమాట, బయట ఎండ కొడుతుందని. ఇది వచ్చేసి కాస్ట్యూమ్ వాళ్ళు. కాస్ట్యూమ్ వచ్చేసి వీళ్ళు తయారు చేస్తారు అనమాట. ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఇంకా అన్నీ అనమాట. వీళ్ళు కాస్ట్యూమ్స్ డిజైనర్ ఇంకా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అనమాట. వీళ్ళు వచ్చేసి అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. మనకు కావాల్సిన బట్టలు ఇంకా కమ్మలు సామాన్లు అన్నీ. ఈరోజు అయితే ఇలా మంచిగా అయితే లొకేషన్ అయితే ఉందన్నమాట. చూసుకోండి ఇక్కడైతే లైట్లు అయితే పెట్టి ఇక్కడైతే న్యాచురల్ లైట్లు పెట్టి ఇక్కడైతే రిఫ్లెక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ రావడానికి లైట్ పని చెరువు సూపర్ ఉండే. ఇంకా అయితే ఆడుకుంటారు అనమాట. అయితే ఇది అనమాట వీడియో.